మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా, లేకపోతే ఏదైనా స్వీట్ క్రేవింగ్ అయినా ఒక్కసారి ఈ టోస్ట్ చేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. ఈ డెజర్ట్స్ కొన్ని మినిట్స్‌లో అయిపోతుంది. కానీ టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటది. ఇది ఏసుకోనీకి జస్ట్ బ్రెడ్‌ని ఇట్లా సైడ్స్ మొత్తం కట్ చేసుకొని, షేప్‌లోకి ఒక రెక్టాంగిల్ షేప్‌లో గాని, స్క్వేర్ షేప్‌లో గాని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్‌ని ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం కోసం ఒక పాన్‌లోకి ఒక కప్ షుగర్, అట్లనే ఒక కప్ వాటర్ పోసి, ఒక 2, 3 ఇలాచి వేసి మంచి తీగ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకే బ్రెడ్ స్లైసెస్‌ని ఏసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్‌ని వెంటనే ఏసి, వెంటనే తీసేయాలి. ఎక్కువ సేపు ఉంచితే బ్రెడ్ అనేది విరిగిపోతుంది. ఈ పాకం వేడిగా ఉన్నప్పుడే వేయాలి. ఇప్పుడు మలాయి కోసం ఒక పాన్‌లోకి 1 కప్ అంత మిల్క్ ఏసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక కప్ మిల్క్ పౌడర్ గూడా యేసుకొని, బాగా బాయిల్ జేసుకొని, మీ దగ్గర మిగిలిపోయిన షుగర్ సిరప్ ఉంటుంది గదా! అది గూడా వేసుకొని బాయిల్ జేసుకోవాలి. ఒక 1 స్పూన్ నెయ్యి గూడా యేసుకొని మంచిగా బాయిల్ జేసుకోండి. పాలు మొత్తం ఎక్కువ సేపు ఉంచడం వల్ల ఇట్లా అవుతుంది. ఒకవేళ మీకు పాలు ఇలా అవ్వకపోతే, మీరు పాలలోకి వెనిగర్ అయినా, లేకపోతే లెమన్ జ్యూస్ అయినా వేసుకోండి. అప్పుడు పాలు విరిగిపోతాయి మంచిగుంటది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మలాయిని ఇట్లా బ్రెడ్ స్లైసెస్‌లోకి స్టఫింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ అట్లనే మిగతావన్నీ గూడా పెట్టుకోరి. నాకు మా ఇంట్లోలకి ఈ స్వీట్ అయితే ఎక్దమ్ నచ్చింది. నాకే ఇట్లా అనిపిస్తదో, లేకపోతే మిగతా వాళ్ళకి గూడా ఇట్లానే అనిపిస్తదో నాకు తెలవదు గానీ, మనం ఎంత కష్టపడి చేసినా ఇంట్లో వాళ్ళిచ్చే ఆ లాస్ట్ ఎక్స్‌ప్రెషన్ కోసం అసలు ఏమైనా జేయొచ్చనిపిస్తది.